శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. సింహరాశి వారికి రాబోయే 83 రోజుల పాటుగా అంటే మార్చి 11, 2026 తేదీ నుండి జూన్ 1, 2026 వరకు ఈ 83 రోజుల పాటుగా ఈ యొక్క గురుగ్రహం వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళటం వల్ల, అంటే మిథున రాశిలో ముందుకు వెళ్ళటం వల్ల ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి సింపుల్ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. సింహరాశి రాశ్యాధిపతి రవి. సింహరాశిలో మక 4 పదాలు, పుబ్బ 4 పదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయండి. సింహరాశి నుండి పంచమ అష్టమాధిపతి గురుగ్రహము. ముఖ్యంగా ఇది ఒక పాజిటివ్ పీరియడ్ అండి. ఎందుకంటే శని వక్రీకరణ లేదు, శుక్రం ఒకటి క్లియర్ అయింది, గురుగ్రహం కూడా మార్చి 11 నుంచి వక్రీకరణ వదులుతున్నారు. మీ ద్వితీయ లాభాధిపతి బుధుడు కూడా 21 మార్చి నుండి రెట్రో నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ గానే మనం పరిగణించవచ్చు. మరి సో ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారో, సో ఇక్కడ మనం గోచార ఫలితం ఎట్లా ఉందో చూద్దామండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, గ్రహణం జరిగింది కదా ఈ రాశిలో అని. మానసికమైన కాస్త వర్రీస్ ఉంటాయి, అంతేకాని పెద్దగా ఏదో జరుగుతుందని కాదు. ఈ యొక్క గురుగ్రహము రెట్రోగ్రేడ్ నుంచి బయటపడుతుండడం వల్ల, మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తుండడం వల్ల, మీ యొక్క రాశికి సింహరాశి వారికి 11వ స్థానంలో అవటం వల్ల, 11వ స్థానం అంటే లాభస్థానం, అంటే ధనం, ఫ్రెండ్స్, నెట్వర్క్, మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అవ్వటం అనేది జరుగుతుందండి. వీటన్నిటి విషయాల్లో కూడా పాజిటివ్గా ఉంటుంది. 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇలాంటి వాటిలో అవకాశాలు, లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం సింపుల్గా చర్చించుకుంటూ ముందుకు వెళ్దామండి. సింహ రాశి నుండి చూసినప్పుడు ఈ యొక్క గురుగ్రహం 11వ స్థానంలో మిథునంలో ఉన్నారు కదా. లాభస్థానం, పెద్ద గెయిన్స్, మన డిజైర్స్ ఏమైనా ఉంటే కోరికలు నెరవేర్చుకోవటం, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్, నెట్వర్క్, పాత క్లయింట్స్ ద్వారా మీకు నెట్వర్క్ పెరుగుతుంది, జ్ఞానము విస్తరణ, దైవ అనుగ్రహం కలుగుతుంది, ధనము, ధర్మము, ఇలాంటి సంబంధించిన పాజిటివ్ విషయాలు గురుడు సపోర్ట్ చేస్తాడు. అంటే ఒక మంచి ట్రాన్సిట్ అని చెప్పవచ్చండి. మీరు కనుక గతంలో కష్టపడి ఒక విత్తనాలు విత్తి ఉండి ఉంటే, ఇప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తి పెద్ద ఈ ఫలితం ఇచ్చే కాలం ఈ 83 days అని చెప్పవచ్చు. ధనం, ఆదాయం, లాభాలు 11వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి కొన్ని మాసాలుగా మీకు డిలే అయిన ఏదైనా ఇంక్రిమెంట్ కావచ్చు, బోనస్లు కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, కమిషన్స్, ఇవన్నీ కూడా మూవ్ అవ్వటానికి మంచి సమయం. సైడ్ ఇన్కమ్ కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, పార్ట్ టైం వర్క్స్ ద్వారా కూడా డబ్బులు వచ్చే యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా మీ సంతానానికి సంబంధించిన పాజిటివ్ విషయాలు జరుగుతాయి. మీరు కనుక జాబ్ చేస్తూ సైడ్గా ఏదైనా క్లాసెస్ చెప్పుకోవటమో, ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవటమో, క్రియేటివ్ వర్క్ చేస్తూ ఉంటే ఈ సమయంలో మంచి రెస్పాన్స్, మంచి ఇన్కమ్ పెరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి. లాంగ్ టర్మ్గా మీరు ఊహించిన గోల్స్ ఏవైతే ఉంటాయో, ఇంతవరకు కుటుంబానికి ఎంత సేవింగ్స్ చేయాలి, ఇల్లు కొనాలి, లోన్ క్లియర్ చేయాలి, ఇలాంటివి కనుక ఉంటే ఇవి మీకు మొత్తంగా కనెక్ట్ అవుతాయని చెప్పవచ్చు. పూర్తిగా గోల్ రీచ్ కాకపోయినా దానికి స్ట్రాంగ్గా దగ్గరగా అయితే చేరుకుంటారండి. 11వ స్థానంలో గురుడు మీరు పెట్టే ఎఫర్ట్స్కి ఎక్స్ట్రా గ్రేస్ ఇస్తాడు. ఎక్స్ట్రా గ్రేస్ అనేది ఇస్తాడు సింహరాశి వారికి. అంటే మీరు లెక్కకు మించిన లాభాలు పొందే సంఘటనలు కూడా కొన్ని జరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డీల్లో మీరు ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావటము, ఒక మంచి ఫ్రెండ్ ద్వారా లేదంటే ఒక కాంటాక్ట్ ద్వారా అనుకోని ఒక పెద్ద హెల్ప్ రావటము జరుగుతుంది. మరి 11వ స్థానం కదా, ఫ్రెండ్స్, నెట్వర్క్ సర్కిల్. సో మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్, సొసైటీ ద్వారా అక్కడ గురుడు ఎక్స్పాండ్ చేసే గ్రహం కాబట్టి, సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ 5వ స్థానం, సొంత స్థానం మీద ఉంది కాబట్టి, జ్ఞానం ఉన్న బ్రాడ్ మైండెడ్ పీపుల్ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుంది. ఇది మంచి ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ను, మెంటర్స్ని, మీ మంచి కోరుకునే వారిని ఎప్పుడు మీ చుట్టూ ఉండేలా ఒక ఏర్పడుతుంది చెప్పవచ్చు. ఎస్పెషల్లీ ముఖ్యంగా కెరీర్, బిజినెస్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న సింహరాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఆఫర్స్, రెఫరెన్సెస్, కొలాబరేషన్స్, ఇన్విటేషన్స్, వీటిల్లో మీకు మంచి గ్రోత్ ఉంటుంది. కానీ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, ఫ్రెండ్స్ ద్వారా వచ్చే ఛాన్సెస్ అన్నీ ఫాలో చేయలేరు. మీకు ఏది ధార్మికంగా అనిపిస్తుందో, ఏది ప్రాక్టికల్గా అనిపిస్తే దాన్ని మాత్రమే మీరు ఉపయోగించుకోవాలి. గురుడు శుభుడు కాబట్టి మీరు సత్యం, నైతికత కనుక పాటిస్తే సరైన కాంటాక్ట్స్ ద్వారా మీకు అన్నీ కూడా మంచిగా పాజిటివ్గా జరుగుతాయని చెప్పవచ్చు. కోరికల నెరవేర్పు, లాంగ్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉంటే అవి ఇష్టకామ సిద్ధి స్థానం అని కూడా పిలుస్తారు 11వ స్థానాన్ని. గత 1 నుండి 2 ఏళ్ళుగా మీరు మనసులో పెట్టుకున్న కొన్ని గోల్స్ ఏమైనా ఉంటే కెరీర్లో ఒక స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పేరు రావడము, కొంచెం గుర్తింపు రావడము, ఏదైనా హౌస్ కానీ, వెహికల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, చిల్డ్రన్ భవిష్యత్తు లాంటి లక్ష్యాలు ఇప్పుడు కూడా ఒక షేప్ తీసుకునే అవకాశం ఉంటుందండి. వాటికి మొదలవుతుంది ఈ పీరియడ్. ఇదంతా కూడా ఒక మ్యాజిక్గా జరిగిపోదు, కానీ మీరు చూసుకునే ఒక డైరెక్షన్ ఏదైతే క్లియర్ అవుతూ పోతుంది. నేను సరైన ట్రాక్లో ఉన్నానా, ఈ ఫ్రెండ్ సర్కిల్, ఈ ప్రాజెక్టు లేదా ఈ ఆలోచన నాకు సరైనదేనా,
ఇలాంటివన్నీ గురువు 12లో వక్రీకరణ వదిలిన తర్వాత క్లారిటీ ఇస్తూ పోతాడండి. సో మీరు గో హెడ్ అనే సిగ్నల్ ఇస్తారు ఇక గురుగ్రహం. కాబట్టి ఏంటంటే సో యూ హ్యావ్ ప్రాపర్ ప్లాన్స్, ప్రాపర్ యాక్షన్ అండి. సో ఈ సింహరాశి నుంచి 5 మరియు 8వ స్థానాధిపతి గురుడు, ధనస్సు రాశికి అధిపతి గురుడు, మీనానికి అధిపతి గురుడు. 5వ భావం అంటే చిల్డ్రన్, సంతానం, క్రియేటివిటీ, బుద్ధి, పూర్వపుణ్యము, విద్య, మంత్రస్థానం, ప్రేమ. 8వ స్థానం అంటే సడన్ చేంజెస్, మార్పులు, అనుకోని మార్పులు, రీసెర్చ్, సంఖ్యాహస్తం, జ్యోతిషం, రేఖ, అక్కల్ట్, డీప్ ట్రాన్స్ఫర్మేషన్, జాయింట్ ఫైనాన్సెస్, ఇన్సూరెన్స్. ఇలా 5, 8వ అధిపతి 11లో ఉన్నారు కాబట్టి సంతానానికి సంబంధించిన మంచి వార్తలు రావచ్చు, మంచి స్కోర్ రావచ్చు, మంచి సీట్ రావచ్చు, వాళ్ళ చదువులో మంచి ప్రోగ్రెస్, వారి హెల్త్లో ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, వారి ఫ్యూచర్కి సంబంధించిన గుడ్ ప్లానింగ్ కూడా ఉంటుంది. క్రియేటివ్, స్పిరిచువల్ వర్క్స్ ద్వారా కూడా లాభం కలగవచ్చు అండి. టీచింగ్ కానీ, జ్యోతిష్యం కానీ, ఆస్ట్రాలజీ కానీ, హీలింగ్, రీసెర్చ్, కౌన్సిలింగ్ వంటి వాటి పనులు చేసే ఎవరైతే సింహరాశి వారికి మరింత పేరు, క్లయింట్ ఫ్లో పెరుగుతుంది, ఇన్కమ్ ఛాన్సెస్ మల్టిపుల్ అవుతాయి. సో 8th హౌస్ సంబంధం వలన జాయింట్ వెంచర్స్, ఇన్హెరిటెన్స్, పూర్వీకుల ఆస్తి, ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, బోనస్ లాంటి సడన్ సైడ్ బెనిఫిట్స్ కూడా అకేషనల్గా మీకు రావచ్చు. సో ఏది ఏమైనా కూడా ఇది వ్యక్తిగత జాతకం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్. ఇది మై రిక్వెస్ట్. 5, 11వ స్థానం కనెక్ట్ అయింది కాబట్టి పూర్వపుణ్య ప్రజెంట్ లాభానికిగా మారుతుందండి. గతంలో చేసిన మంచి పనులు, మీ పాస్ట్ గుడ్ డీడ్స్ చేసిన పనులు, సిన్సియర్ ఎఫర్ట్స్ ఇప్పుడు మంచిగా పాజిటివ్గా ఇచ్చే కాలం అని చెప్పాలి. జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్, ఈగో సింహరాశి స్వభావం, అదేవిధంగా లీడర్షిప్, ప్రైడ్ కూడా ఉంటుంది. సో 11లో కూడా ఉండటం వల్ల సక్సెస్ అప్రిషియేషన్ వస్తుందండి, గుర్తింపు, విజయం కలుగుతుంది. ఇందులో ఈగో కూడా మిక్స్ అయితే కనుక ఫ్రెండ్స్తో, సిబ్లింగ్స్తో, కొలీగ్స్తో అన్నెసరి ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, అన్ని కోరికలు వెంటనే నెరవేరాల్సిన మాత్రం అంత దయచేసి అనుకోవద్దు. కొన్ని థింగ్స్ టైం తీసుకొని మెచ్యూర్ అవుతాయి, దీనికన్నా కొంత సమయం కావాలి. ముఖ్యంగా 8th హౌస్ లింక్ ఉంది కాబట్టి అన్హెల్తీ నెట్వర్క్ 11వ స్థానంలో ఎక్స్పెన్షన్ ఉంటే ఎప్పుడు క్వాలిటీ అనుకోవద్దండి. ఫ్రెండ్స్ పెరిగిన అందరూ నిజమైన సేవలు అసలు కాకపోవచ్చు. చెక్, మనకు విఘ్నత ఉంది, ఏది మంచిది చూడండి. ధార్మికంగా పాజిటివ్ సర్కిల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే విధంగా చూసుకోండి. నెగిటివ్ టైం వేస్టింగ్ గ్రూప్స్లో ఉంటే కనుక క్విట్ అవ్వండి. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. మరి మనకు రెమెడీ చూస్తే గురుగ్రహము మనకు 11లో ఉన్నారు కాబట్టి గురువారం రోజున పిల్లలకి, స్టూడెంట్స్కి ఏదైనా విద్యా సంస్థలు కొంత దానం చేయటము, బుధవారం రోజున బాగా నానబెట్టిన శనగలు ఏమంటే గురువారం రోజున గోశాలకు వెళ్ళి గోలు తినిపించడం, ఓం గ్రామ్ గ్రీం గ్రాహ్ సాకురవే నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించడం, రోజుకు కనీసం ఒక 108 సార్లు, లేదంటే ఓం బృహస్పతి నమః చదువుకోవడం సింపుల్గా కూడా. సో దక్షిణామూర్తి స్వామి ఆరాధన, సో దత్తాత్రేయ స్వామి ఆరాధన, శివారాధన మంచి ఫలితం ఇస్తుందండి. ఇప్పుడు కూడా మీ యొక్క సర్కిల్, మీ వాతావరణము పాజిటివ్గా ఉండి ఎంకరేజ్ చేసే వాళ్ళని ఉంచుకోండి. అప్పుడే మనం గ్రో అవుతామండి. మన సర్కిల్ని బట్టే మనం ఉంటాం కాబట్టి. సో ఈ 83లో మీ యొక్క ప్లానింగ్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ ప్లానింగ్, వాహనము, ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ మనం కనుక ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సో మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క గురు ఆశీర్వాదం కలిగి ఉంటుంది కాబట్టి సిన్సియర్గా ముందుకు వెళ్ళండి. సో ఎవరైతే కనుక యాక్షన్ తీసుకుంటారో వారికి బలంగా ఈ యొక్క గురుడు లిఫ్ట్ ఇస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ముఖ్యంగా మీకు గురుడు 11వ స్థానంలో డైరెక్ట్ అవుతున్న కాలంలో మీకు ఇన్కమ్, ఫ్రెండ్స్, కాంటాక్ట్స్, గోల్స్, డ్రీమ్స్, పిల్లలు, క్రియేటివిటీ వీటికి సంబంధించిన విషయాల్లో అప్లిఫ్ట్ ఇచ్చే ఒక మంచి కాలం అని చెప్పవచ్చు. సో కాబట్టి ఇది లాటరీ లాగా సడన్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, రాత్రికి వచ్చేది కాదు. మంచి సమయం గోచారంలో ఉంది కాబట్టి ఒకవేళ మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా జరుగుతున్న దశలో గ్రహ స్థితులు బలంగా ఉంటే అబ్వియస్లీ పాజిటివ్ ఫలితంగా ఉంటుందండి. ఏది ఏమైనా అష్టమ శని ఉంది. శని అష్టమంలో ఉండి వృత్తి స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఇంతకాలం ఎఫర్ట్స్ పెట్టిన ఫలితం కానీ ఇప్పుడు కొంచెం ఫలితం అయితే వస్తుంది గ్యారంటీ, అష్టమ శని ఉన్నా కూడా. కాబట్టి శని కర్మకారకుడు. సో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పద్ధతి గల ప్లానెట్ కాబట్టి అలా పనిచేసే వారికి తప్పకుండా ఫలితం వస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని గోచార వీడియోలు కానీ, మాస ఫలాలు కానీ, ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు కావాలనుకుంటే విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మంచి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉంది, చాలా మందికి ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, ఎలా టైం, ఎనర్జీ, ఎఫిషియన్సీ, ఎఫర్ట్స్ పెట్టాలని తెలియక సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలా మంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ వారి యొక్క గోచారం, వారి కుటుంబ సభ్యుల గోచారం, దశలు ఇవన్నీ చెక్ చేసుకోగలుగుతున్నారు. మీరు కూడా జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే ఈ కోర్సులో లాగిన్ జాయిన్ అవుతే కనుక డెఫినెట్గా యూ విల్ బికమ్ అండ్ ఎక్స్పర్ట్ కూడా కావచ్చు, ఇంకాస్త ప్రాక్టీస్ చేస్తే. సో అలా ఆసక్తి ఉన్న వారి కోసం ఆ వీడియో లింక్ని కూడా రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుందండి, దయచేసి గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.